ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళుతుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. నీ గురించి ఇతరులు చెప్పుకునేలా ప్రవర్తించు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి. నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ మన ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికే అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలేమో తేనె కన్నా తీయగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, మన వెనకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది, బంధుత్వం కంటే కూడా గొప్పది, వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవాళ్ళే ఎక్కువ. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి, అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధని బలంగా చేసుకొని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. అందరిలా ఎప్పుడు ఉండకు, అందరి మాట ఎప్పుడు వినకు, ఎప్పుడు ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకో. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు, అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండొచ్చు, కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాస్త ఓపిక భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు.
ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు అంతస్తులు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసు మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితులకు కారణాలు ఉంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టే మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడే వారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. చదువు రాని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే తప్ప విలువ ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు, దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండూ ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలో కట్టగలం. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచి అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోక చిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ పట్టించుకోరు. విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందనే అర్థం. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేది లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతుంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు. అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నింద అయితే, నీకు జరిగేది అవమానమే అయితే సమయం తీసుకొని అది నిజం కాదని నిరూపించు. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, వినోదము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి. నిప్పును పట్టుకుంటే కాలుతుంది, పోనీ చల్లారిన తర్వాత పట్టుకున్న మసి అంటుకుంటుంది. దుర్మార్గుడితో పరిచయం కూడా అంతే. ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతికేయడం మంచిది. ఎందుకంటే మనం ఎంత మంచివాళ్ళుగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనమందరం చెడ్డవాళ్ళమే. రక్త సంబంధికులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో తప్పేముంది? మెదడుకు మంచి చెడు తెలియదు. అన్ని రకాల ఆలోచనలను అది ఇస్తుంది. అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత నీదే. మంచివారిలా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివారిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.